Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ డిఫెన్స్ రంగానికి సంబంధించి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము డిఆర్డిఓ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్, కొత్త సిస్టమ్స్ని డెవలప్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా యుద్ధ సమయంలో పాల్గొనేటప్పుడు వాళ్ళకు రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావచ్చు, లేదంటే అడ్వాన్స్డ్ పారాచూట్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తుంటుంది. అలాంటి ఒక టెక్నాలజీ, అలాంటి పారాచూట్ సిస్టమ్ని డిఆర్డిఓకి చెందిన ఆగ్రాలోని ఒక ల్యాబొరేటరీ డెవలప్ చేసింది. దాని నేము మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్. మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్, సైనిక పోరాట పారాచూట్ వ్యవస్థ. దీన్ని అభివృద్ధి చేసినది ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది డిఆర్డిఓకి చెందిన ఒక ల్యాబొరేటరీ ఆగ్రాలో ఉంది. అయితే ఈ పారాచూట్ వ్యవస్థ ద్వారా సైనికులు ముఖ్యంగా ఎప్పుడైనా యుద్ధ సమయంలో వీళ్ళు ఒక్కసారిగా ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి జంప్ చేయవచ్చు అన్నమాట, తమ ప్రాణాలని రక్షించుకోవచ్చు. ఇది సుమారుగా భూమి నుంచి 27,000 ఫీట్ల ఎత్తు నుండి డిప్లాయ్ చేయవచ్చు. 27,000 ఫీట్ల ఎత్తు నుండి కూడా ఒక్కసారిగా జంప్ చేయవచ్చు. ఇది దీని ప్రాముఖ్యత. ఇలాంటివి ఫోకస్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది దీన్ని ఎవరు డెవలప్ చేశారు, దీని నేమ్ ఏంటి, ఇది ఎంత ఎత్తు నుండి ఆపరేట్ చేయబడుతుందో తెలుసుకోవాలి. ఇలాంటిదే అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని కూడా డెవలప్ చేశారు. 2024 ఇయర్లో వార్తల్లో కూడా మనం చూసాం. అబెడ్ అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. ఇది లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అనమాట. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కోసము డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీ సహకారంతో దీన్ని డెవలప్ చేశారు. సో ఇలా చదివేటప్పుడు మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్తో పాటు మనం లింకింగ్గా ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఏమైనా ఐఐటీలు ఏమైనా సిస్టమ్స్ని డెవలప్ చేశాయో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ కవర్ అయింది. అలానే ఇటీవలే మనం తెలుసుకున్నాం, మార్చి 1న హైదరాబాద్లో డిఆర్డిఓ నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ 2K25 సమ్మిట్లో హైదరాబాద్కు చెందిన డిఆర్డిఓ ల్యాబొరేటరీ ఒక జామర్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ని డెవలప్ చేసింది. దాన్నే జా అంటారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం గతంలో. జామర్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. ఇది ఒక ట్రక్ రూపంలో ఉంటుంది. దీనిని బార్డర్ ఏరియాస్లో శత్రు దేశాలకు చెందిన డ్రోన్ల కదలికను నివారించడానికి ఈ జా అనే ట్రక్ లాంటి వెహికల్ సిస్టమ్ని వాడుతూ ఉన్నాం. సో ఈ విధంగా ఆర్మీకి సంబంధించి చదివేటప్పుడు లింకప్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఇక్కడ ఓవరాల్గా 3 పాయింట్స్ మనము ఈ టాపిక్ నుంచి 2 పాయింట్లు డిరైవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ని డెవలప్ చేసినది ఆగ్రాకు చెందిన ఒక డిఆర్డిఓ ల్యాబొరేటరీ. ఎందుకంటే ఇటువంటివి తప్పకుండా ఎగ్జామ్స్లో రక్షణ రంగానికి సంబంధించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవరు డెవలప్ చేశారో అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ రిలేషన్స్ సంబంధించి ఇండియా శ్రీలంక మధ్య వైద్య సహకారం, మెడికల్ కోఆపరేషన్, మెడికల్ డిప్లొమసీ అని చెప్పవచ్చు. మెడికల్ డిప్లొమసీ జనరల్గా భారత్ శ్రీలంక మధ్య సంబంధాలు మంచి సంబంధాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఇరు దేశాల మధ్య టెన్షన్ సంబంధాలు కూడా ఉంటాయి. చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా బాలేవు. అయినప్పటికీ ఇండియా శ్రీలంక మధ్య మెడికల్ కోఆపరేషన్ చాలా బాగుందని చెప్పవచ్చు. అలాంటి కోఆపరేషన్లోనే భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే కోవిడ్ టైంలో కూడా భారతదేశం శ్రీలంకకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ కావచ్చు, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్, మాస్కులు ఇవన్నీ కూడా శ్రీలంకకు సప్లై చేసింది. అలాంటిదే ఇప్పుడు ఇంకొకటి, శ్రీలంక హాస్పిటల్స్లో ఫ్యూరోసెమైడ్ ఇంజెక్షన్స్ అనేవి కొరత ఏర్పడడం వల్ల భారతదేశం 50,000 ఫ్యూరోసెమైడ్ ఇంజెక్షన్లను శ్రీలంకకు అందించిందనమాట.
ఈ ఫ్యూరోసెమైడ్ ఇంజెక్షన్స్ దేనికి వాడతారు అంటే హార్ట్ పేషెంట్లు ఎవరైతే గుండె జబ్బుల సమస్యతో బాధపడతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇటీవల భారతదేశము 50,000 ఫ్యూరోసెమైడ్ ఇంజెక్షన్లను ఏ దేశానికి అందించింది అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా శ్రీలంకకు అందించిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని ఇవాళ క్వశ్చన్ చూద్దాం. నిన్న మనం ఏమని అడిగాం, నీతి ఆయోగ్ లాంచ్ చేసిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఎన్ని జిల్లాలు కవర్ చేయబడ్డాయి, దానికి ఎన్ని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా పనిచేస్తుందని క్వశ్చన్ అడిగాం. ది నీతి ఆయోగ్ లాంచ్ చేసిన స్కీము ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి ప్రోగ్రాం 112 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తుంది దేశవ్యాప్తంగా. దానికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వచ్చేసి 49. చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇవాళ క్వశ్చన్ చూద్దాం. ఇవాళ దానికి నిన్న డిస్కస్ చేసిన దాని గురించే మనము హైడ్రోజల్ ఆధారిత ఆర్టిఫిషియల్ స్కిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ టాపిక్లో భాగంగా ఒక హైడ్రోజల్ ఆధారిత డ్రగ్ని, హైడ్రోజల్ ఆధారిత ఇంజెక్షన్ని ఒక 2 సంస్థలు అభివృద్ధి చేశాయని చెప్పేసి తెలుసుకున్నాం. దానికి సంబంధించి క్వశ్చన్, ఇటీవల క్యాన్సర్ చికిత్స కోసం హైడ్రోజల్ ఇంజెక్షన్ను అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి? నిన్న 2 సంస్థల పేర్లు చెప్పుకున్నాం. ఒక ఐఐటి, ఇంకొక సంస్థ. ఆ 2 సంస్థల పేర్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ సంబంధించి ఇటీవల అబ్జర్వ్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కువగా వార్తల్లో ఉంది. మైక్రోసాఫ్ట్ ఎక్కువగా వార్తల్లో ఉంది. అలాంటిదే మరొకసారి మైక్రోసాఫ్ట్ వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 2 లక్షల మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈ ఎంఓయూ ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరబోతూ ఉంది అంటే 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేసే సుమారుగా 500 మంది ఫ్యాకల్టీని కవర్ చేస్తుంది. తద్వారా సుమారుగా 10,000 మంది యూత్కి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఈ ఎంఓయూ సహకరిస్తుంది. టార్గెట్ వచ్చేసి ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. మరి మైక్రోసాఫ్ట్, ఇటీవలే మైక్రోసాఫ్ట్ గురించి ఇంకొకటి చెప్పాను, మనం డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వము మైక్రోసాఫ్ట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సేమ్ దీని గురించే తెలంగాణలోని 500 ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న 50,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు గాను మైక్రోసాఫ్ట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ద్వారా సేమ్ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఏపీకి తెలంగాణకి 2 న్యూస్లో ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్కిల్ సెన్సస్ని కండక్ట్ చేయడం కోసము, నైపుణ్య సర్వే చేయడం కోసము ఇన్ఫోసిస్ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుందని చెప్పేసి తెలుసుకుందాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్కిల్ సెన్సస్ కోసం అయితే ఇన్ఫోసిస్తో ఒప్పందం చేకూర్చింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే తెలంగాణలో ఒక ఏఐ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఇలాంటి కంపెనీస్ న్యూస్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం ఇలాంటి సంస్థలు వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, స్పేడెక్స్ మిషన్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. గత ఏడాది డిసెంబర్ 30, 2024న ఇస్రో స్పేడెక్స్ మిషన్ పేరిట, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ పేరిట పిఎస్ఎల్వి C60 ద్వారా లోయర్ ఆర్బిట్లోకి, అనగా సుమారుగా భూ ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేడెక్స్ మిషన్ని ప్రవేశపెట్టింది. ఈ స్పేడెక్స్ మిషన్ని ప్రవేశపెట్టడం ద్వారా డాకింగ్ సిస్టమ్ని టెస్ట్ చేశారు. జనవరి 16న, డిసెంబర్ 30, 2024న దీన్ని
అంతరిక్షంలోకి ప్రవేశపెడితే జనవరి 16, 2025న సక్సెస్ఫుల్గా డాకింగ్ చేశారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా విజయవంతంగా అన్డాకింగ్ కూడా చేపట్టారంట. ఇక్కడ తెలుసుకోవాల్సింది డాకింగ్ అన్డాకింగ్ అనే టర్మ్స్ చాలా కన్ఫ్యూజింగ్, చాలా అర్థం కావు చాలామంది. లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే, సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే డాకింగ్ అంటే రెండిటిని దగ్గరగా తీసుకురావడము, అన్డాకింగ్ అంటే వాటిని విడగొట్టడము. ఈ స్పేడెక్స్ మిషను దీని ప్రాముఖ్యత వచ్చేసి భవిష్యత్తులో మనం చంద్రయాన్ 4, గగన్యాన్ మానవ సహిత యాత్రను చేపట్టబోతా ఉన్నాం. అటువంటి ప్రాజెక్టులకు స్పేడెక్స్ చాలా ఇంపార్టెంట్. స్పేడెక్స్ ఒక ప్రయోగంగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ స్పేడెక్స్ మిషన్లో భాగంగా 2 ఉపగ్రహాలని రోదసీలోకి ప్రవేశపెట్టారు. ఒకటి చేజర్ అనే ఒక శాటిలైటు, టార్గెట్ అనే శాటిలైటు. ఈ చేజర్ టార్గెట్ శాటిలైట్స్ని ఇలా డాకింగ్ చేసినప్పుడు, దగ్గరగా తీసుకొచ్చినప్పుడు, ఒక కక్షలోకి దగ్గరగా తీసుకొని వచ్చినప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, విద్యుత్ బదిలీ అవుతుంది. అలానే భవిష్యత్తులో ఇటువంటి మిషన్స్ ద్వారా ఏదైనా క్రూ మానవుల్ని కానీ ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు, లేదంటే అవసరమైన ఎక్విప్మెంట్ను కూడా ఇలాంటి మిషన్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనమాట. అందుకు ఇది హెల్ప్ అవుతుంది భవిష్యత్తు మిషన్స్కి. ఇక్కడ చేజర్ టార్గెట్ ఒక్కొక్క దాని బరువు 220 కేజీలు ఉంటుంది. చేజర్ బరువు 220 కేజీ, టార్గెట్ బరువు 220 కేజీ. ఈ మిషన్ లైఫ్ 2 years. ఈ స్పేడెక్స్ మిషన్ లైఫ్ 2 ఏళ్ళు. ఇక్కడ తెలుసుకోవాల్సింది, దీనికి ఇంకొక ప్రాముఖ్యత ఉంది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే 2024 సంవత్సరానికి సంబంధించి చివరగా ఏ మిషన్ని ఇస్రో ప్రయోగించింది? స్పేడెక్స్ మిషన్ డిసెంబర్ 30, 2024న. ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఎలా అయినా అడగవచ్చు. మనము ఆ ఇయర్ కూడా, ఆ డేట్ కూడా గుర్తుంచుకోవాలి. ఈ చేజరు టార్గెట్ ద్వారా PSLV C60 అని గుర్తుంచుకోవాలి. అలానే అన్డాకింగ్ అంటే విడగొట్టారు, పని అయిపోయింది కాబట్టి, మనం చేపట్టిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి అన్డాకింగ్ చేశారు. ఇక్కడ స్పేడెక్స్ మిషన్లో తీసుకుపోయిన పేలోడ్లు ఓవరాల్గా 24 పేలోడ్లు. 24 పేలోడ్లు. డీటెయిల్గా ఎందుకు చెప్తున్నామంటే ఎలా అయినా అడగవచ్చు. స్పేడెక్స్ మిషన్ గురించి లాంచ్ చేసిన డేట్ అడగవచ్చు ఎగ్జామ్లో. స్పేడెక్స్ మిషన్ మోసుకెళ్ళిన పేలోడ్లు ఎన్ని అని అడగవచ్చు. శాటిలైట్ బరువు ఎంత అడగవచ్చు, లేదంటే డాకింగ్ అంటే డెఫినేషన్ అడగవచ్చు. ఎలా అయినా అడగవచ్చు కాబట్టి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. 24 పేలోడ్లు స్పేడెక్స్ మిషన్లో భాగంగా పంపారు. ఇందులో 14 పేలోడ్లు ఇస్రో వాళ్ళు అభివృద్ధి చేశారు. 10 పేలోడ్లు ప్రైవేట్ సంస్థలకు చెందిన పేలోడ్లు. సో దిస్ ఈజ్ అబౌట్ స్పేడెక్స్ మిషన్ అండ్ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వచ్చినప్పుడు ఇలాంటివి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ మాత్రము ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మరి ఇంకొకటి, 2024 సంవత్సరంలో లాంచ్ చేసిన లాస్ట్ మిషన్ స్పేడెక్స్ అయితే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ 2025 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన తొలి స్పేస్ మిషన్ GSLV F-15 అనే రాకెట్ ద్వారా ఒక నావిగేషనల్ శాటిలైట్ NVS-02 శాటిలైట్ని 2025 జనవరి నెలలో చేపట్టింది. ఇది 2025 సంవత్సరంలో లాంచ్ చేసిన ఫస్ట్ మిషన్. ఇది కూడా గుర్తుంచుకోవాలి. లాస్ట్ మిషన్ 2024, 2025 స్టార్టింగ్ మిషన్. నెక్స్ట్ వన్, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేసెస్ ఇన్ న్యూస్. అంగ్కోర్ వాట్ టెంపుల్ కంబోడియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిలీజియస్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాల్లో అంగ్కోర్ వాట్ టెంపుల్ కూడా ఇదొకటి. ఈ అంగ్కోర్ వాట్ టెంపుల్లో బుద్ధుని విగ్రహ భాగం దొరికింది. 100 ఏళ్ల కిందట ఇదే అంగ్కోర్ టెంపుల్ కాంప్లెక్స్లో బుద్ధునికి సంబంధించిన హెడ్ స్టాచ్యూ, శిరస్సు, ఆ విగ్రహం లభ్యమైతే ఇప్పుడు మళ్ళీ 100 ఏళ్ల తర్వాత బుద్ధుడి రిమైనింగ్ పార్ట్, శిరస్సు మినహాయించి రిమైనింగ్ పార్ట్ ఈ అంగ్కోర్ టెంపుల్ కాంప్లెక్స్లో కనుగొన్నారు. దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ఇది ఈ అంగ్కోర్ టెంపుల్ తొలుత మన హిందూ దేవుడు విష్ణువుకి
డెడికేట్ చేసిన టెంపుల్ అయినప్పటికీ తర్వాతి కాలంలో బుద్ధిస్ట్ టెంపుల్గా మారింది అని చెప్పడానికి ఆనవాళ్ళు ఇవి. ఈ అంగకోర్ టెంపుల్ 12వ శతాబ్దంలో కింగ్ సూర్యవర్మ II నిర్మించాడు. ఇది యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్లో కూడా, యునెస్కో కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కూడా ఇది భాగం. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఆ బుద్ధుని విగ్రహము ఎక్కడ దొరికింది, ఆ పేరు, ఆ దేశము, ఇది ఎవరు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిని ఎవరు నిర్మించారో తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఇండియా కంబోడియా మధ్య రిలేషన్స్ అప్పట్లోనే ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, మహిళా సాధికారతకు సంబంధించి మనము ఇటీవల చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని. అలాంటిదే UN కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ 69th సమ్మిట్, ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్ అయిన న్యూయార్క్లో 69వ UN కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఈ సమ్మిట్లో పాల్గొనడానికి భారతదేశం తరపున కేంద్ర మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు వెళ్ళారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోకస్ చేయాల్సింది, భారతదేశం తరపున ఈ ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ 69th సమ్మిట్లో ఎవరు పాల్గొన్నారు అంటే అన్నపూర్ణాదేవి గారు. ఆల్రెడీ UN ఉమెన్ గురించి, మహిళల కోసం తీసుకున్న సంరక్షణ చర్యలు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. బీజింగ్ డిక్లరేషన్, ఈ సమ్మిట్ ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఈ బీజింగ్ డిక్లరేషన్ తీసుకొని వచ్చి మహిళల రక్షణ కోసం, మహిళల హక్కుల కోసము 1995లో బీజింగ్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఆ బీజింగ్ డిక్లరేషన్ పైన పురోగతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఇక్కడ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ చీఫ్, UN సెక్రటరీ జనరల్, పోర్చుగల్కు చెందిన ఆంటోనియో గుటెరస్సో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆంటోనియో గుటెరస్సో, ఈయన పోర్చుగల్కు చెందినవాడు, ప్రెజెంట్ UN సెక్రటరీ జనరల్. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి, హానర్స్కి సంబంధించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ నెల మార్చి 19న లండన్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఇంగ్లాండ్ పార్లమెంటు బహుకరించబోతా ఉంది. ఈయన చేసిన సేవలకు గాను, ఈయన కల్చరల్ లీడర్షిప్ హోదాలో, ఒక సినిమాకు నాయకత్వం వహించిన హోదాలో ప్రజలకు సేవ చేసినందుకు గాను, పబ్లిక్ సర్వీస్ చేసినందుకు గాను ఈయనకి UK ప్రభుత్వము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతా ఉంది. ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ తెలుసుకోవాలి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, పురస్కారాలు ఎవరికి వచ్చాయని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఇది అనలిటికల్ పర్స్పెక్టివ్. యాక్చువల్లీ ఇక్కడ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవడానికి జస్ట్ ఒక పాయింట్ ఉంది, తద్వారా జనరేటివ్ AI ఏంటో గురించి కూడా తెలుసుకుందాం. ఒక MNC కంపెనీ, బహుళ జాతి ప్రొఫెషనల్ సేవల కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము రాబోయే రోజుల్లో, ముఖ్యంగా 2030 నాటికి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విప్లవం సృష్టించబోతా ఉంది. ఈ విప్లవం ద్వారా సుమారుగా ప్రొడక్టివిటీ, ఎకనామిక్ ప్రొడక్టివిటీ 34 to 38% పెరగబోతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది ఎర్నెస్ట్ అండ్ యంగ్ రిపోర్టు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, ఈ ఆటోమేషన్ రంగం అనేది ఏ విధంగా మానవుల్ని రీప్లేస్ చేయబోతా ఉంది, ఏ విధంగా ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయబోతా ఉందో దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసు, మరి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ఏఐ వాళ్ళ చాట్ GPT, చైనా వాళ్ళ డీప్ సీక్, ఎలాన్ మస్క్ లాంచ్ చేసిన గ్రోక్ 3 స్మార్టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద ఎర్త్, ఇవన్నీ కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, మనుషులు చేసే పనిని ఈ సిస్టమ్సే చేస్తాయి. ఇది జనరేటివ్ AI. డీప్ లెర్నింగ్ మోడల్ అని చెప్పవచ్చు, న్యూరల్ నెట్వర్క్స్ ఆధారంగా పనిచేస్తుంది.
ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూరల్ నెట్వర్క్స్. జనరల్గా కన్వెన్షనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది? సాంప్రదాయబద్ధమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అల్గారిథమ్స్ని ఉపయోగించి పనిచేస్తుంది. కానీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూరల్ నెట్వర్క్స్ని ఉపయోగించుకొని పనిచేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ దీని ఎఫిషియన్సీ బాగుంటుంది. ప్యాటర్న్ రికగ్నిషన్, ఫేషియల్ రికగ్నిషన్స్, ఎవ్రీథింగ్ ఇన్ ఎఫిషియెంట్ మేనర్లో మనకి ఇది అవుట్పుట్ ఇస్తుందని చెప్పవచ్చు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. దానికి ఎగ్జాంపుల్స్ డీప్సీక్, చాట్ జీపీటీ, గ్రాక్ 3, ఇండియన్ హనుమాన్ మోడల్ మనం డిస్కస్ చేసుకున్నాం. వాడు ఎగ్జామ్లో అలా అడగొచ్చు, కింది వాటిలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి ఉదాహరణలు ఏమి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వవచ్చు. డీప్సీక్, గ్రాక్ 3, చాట్ జీపీటీ అని చెప్పేసి ఆల్ ద అబౌవ్ 1, 2, 3 అలా తెలుసుకుంటే సరిపోతుంది జనరేటివ్ ఏఐ. నెక్స్ట్ టాపిక్, పర్యావరణ మార్పు ప్రభావాలపై ఆర్బీఐ ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబోతా ఉంది. ఆర్బీఐ ఒక ప్రత్యేక బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయబోతా ఉంది అంటే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్టార్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంది. ఆ ప్రభావాన్ని అంచనా వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టీంని ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ టీం ద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే వీళ్ళు ఫిన్టెక్ ఇండస్ట్రీ పైన ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్స్, క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు హీట్ వేవ్స్ పెరుగుతాయి, కోల్డ్ వేవ్స్, చల్లగాలులు, వేడిగాలులు, ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ రావు దేశంలోకి. యాజ్ అ రిజల్ట్ ఇండియా మే లూజ్ అవుట్ ఎకానమీ ఆన్ ఏ లార్జర్ స్కేల్. సో దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక్కడ తెలుసుకోవడానికి కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా ఒకవేళ పర్యావరణ మార్పు ప్రభావాలపై ఇటీవల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే ఆర్బీఐని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆర్బీఐ వచ్చింది కాబట్టి ఒక స్టాటిక్, ఆర్బీఐ ప్రస్తుత గవర్నరు సంజయ్ మల్హోత్రా గారు. ఆర్బీఐ 1934లో ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా ఏర్పాటైంది. దీని ఇనీషియల్ హెడ్ క్వార్టర్స్ ఫస్ట్ కోల్కతాలో ఉండేవి, తర్వాత ముంబైకి హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ అయ్యాయి. ఇక్కడ సింపుల్గా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే ఆర్బీఐ ఏ కమిషన్ని బేస్ చేసుకుని ఏర్పాటైంది? హిల్టన్ అండ్ యంగ్ కమిషన్. హిల్టన్ అండ్ యంగ్ కమిషన్ అనే కమిషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో ఆర్బీఐ ఏర్పాటైందని చెప్పవచ్చు. సో కొన్నిసార్లు ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటివి మనం చదివేటప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా ఈ కంటెంట్ చదువుతున్నప్పుడు మిడిల్లో అక్కడక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, వ్యాక్సిన్స్. నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. పోలియోకి సంబంధించి కూడా ఒక వ్యాక్సిన్ని తెలుసుకున్నాం. అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది, రాబోయే 5 ఏళ్లలో కంప్లీట్గా డెవలప్ కాబోతా ఉందని చెప్పేసి. అలాంటిదే హార్ట్అటాక్ కూడా ఒక వ్యాక్సిన్ని అభివృద్ధి చేసే పనిలో చైనా శాస్త్రవేత్తలు ఉన్నారు. జనరల్గా హార్ట్అటాక్కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. ఆ వ్యాక్సిన్ని చైనా వాళ్ళు తొలుత ఎలుకల్లో ప్రయోగించారు. ఎలుకల్లో ప్రయోగించగా దాని రిజల్ట్స్ బాగా ఉన్నాయి, ఇది బాగానే పనిచేస్తూ ఉంది, హార్ట్లో పేరుకుపోయిన కొవ్వుని ఇది తొలగించగలదు అని చెప్పేసి అది ఆ పరిశోధనలో తేలింది. చైనా పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ హార్ట్అటాక్ వ్యాక్సిన్ కంప్లీట్గా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తే ఏమవుతుంది అంటే ఇది మన బాడీలోని టీ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. టీ సెల్స్ అంటే వీటిని లింపోసైట్లు అంటారు, తెల్ల రక్త కణాలు. ఇవి తెల్ల రక్త కణాల్లో ఒక టైపు. ఎప్పుడైతే ఈ హార్ట్అటాక్ వ్యాక్సిన్ కనుక కంప్లీట్గా అభివృద్ధి అయిందనుకోండి, దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తే ఈ టీ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యాక్టివేట్ అయ్యి హార్ట్లో పేరుకుపోయిన చెడు రక్త కణాలని, చెడు కొవ్వుని తొలగిస్తుంది. హార్ట్అటాక్ వ్యాక్సిన్.
దీన్ని ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే దాన్ని ఏమంటారంటే అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ టర్మ్ రక్తనాళాల్లో చెడు కొవ్వు పెరిగిపోతుంది, ఆ ఫినామినన్ని ఆ ప్రాసెస్ని అథెరోస్క్లెరోసిస్ ఈ టర్మ్ మనకు ముఖ్యం కాదు, కానీ హార్ట్ అటాక్ వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు, అది ఏ దశలో ఉంది, ఇంకా అభివృద్ధి దశలో ఉంది. నెక్స్ట్ వన్, చైనా ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్పై కెమెరాని అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్పై శాటిలైట్ని, నిఘా శాటిలైట్ని తయారు చేసింది. అలానే ఆ స్పై శాటిలైట్లో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ స్పై శాటిలైట్ నిఘా కెమెరాను ఆ శాటిలైట్లో అమర్చింది. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, ఆ నిఘా కెమెరా ద్వారా భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు దూరంలో ఉన్నా కూడా మనుషుల ముఖ కదలికలను క్లియర్గా క్యాప్చర్ చేయగలదు, క్లియర్గా గుర్తించగలదు. ఇక డైరెక్ట్గా ఫ్యాక్ట్ క్వశ్చన్, చైనా బిల్డ్స్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ స్పై కెమెరా. నెక్స్ట్ వన్, ఫైనల్గా స్పోర్ట్స్కి సంబంధించి నేషనల్ హాకీ సీనియర్ ఉమెన్ ఛాంపియన్షిప్. నేషనల్ సీనియర్ హాకీ ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ని తొలిసారిగా జార్ఖండ్ మహిళా టీం గెలుచుకొనింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానాను ఓడించి ఫర్ ద ఫస్ట్ టైం జార్ఖండ్ టైటిల్ని గెలుచుకొనింది. ఈ టోర్నీ ఎక్కడ జరిగిందంటే హర్యానాలోని పంచకులలో. ఇక్కడ ఇప్పటి వరకు ఇది నేషనల్ సీనియర్ ఛాంపియన్షిప్, హాకీ ఛాంపియన్షిప్ ఎన్నిసార్లు జరిగిందంటే 15 టైమ్స్. 2011లో హాకీ ఇండియా సంస్థ ఏర్పాటైంది. హాకీ ఇండియా సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు జరిగింది. అయితే ఇక్కడ హాకీ గురించి ఇలాంటివి తెలుసుకునేటప్పుడు హాకీకి సంబంధించి మేజర్ స్పోర్ట్స్ పర్సన్స్ మేజర్ ధ్యాన్ చంద్ గారు ఉన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ గారు, ఈయన పేరిట ఖేల్ రత్న అవార్డు ఉంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు భారతదేశంలోనే అత్యున్నతమైన స్పోర్ట్స్ అవార్డు, హైయెస్ట్ స్పోర్ట్స్ హానరింగ్ అవార్డు ఇన్ ఇండియా. ఇంతకుముందు దీన్ని రాజీవ్ ఖేల్ రత్న అని పిలిచేవాళ్ళు, తర్వాత ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా పేరు మార్చారు. సో ఎప్పుడైనా ఒక స్పోర్ట్ గురించి చదివేటప్పుడు ఆ స్పోర్ట్కి సంబంధించిన ఈవెంట్స్ లింక్ చేసుకోవాలి. జస్ట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు ఎస్ఎస్సి ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్ అటువంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా స్టాటిక్లో కూడా అడగవచ్చు, మేజర్ ధ్యాన్ చంద్ గారు ఏ క్రీడకు సంబంధించిన వారు అని చెప్పేసి. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆగ్రాకు చెందిన డిఆర్డిఓ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్, సైనిక పోరాట పారాచూట్ వ్యవస్థ. భారతదేశం మరియు శ్రీలంక మధ్య వైద్య సహకారం, 50,000 ఫ్యూరోసెమైడ్ ఇంజెక్షన్స్ శ్రీలంకకు అందజేత. క్వశ్చన్ చూసాం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. యువతకు కృత్రిమ మేధలో శిక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం. విజయవంతంగా పూర్తయిన స్పేడెక్స్ అన్డాకింగ్ ఎక్స్పెరిమెంట్. అంగుకోర్ టెంపుల్లో దొరికిన అరుదైన బుద్ధ విగ్రహ భాగం కంబోడియా. 69th UN కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ సమ్మిట్ అట్ న్యూయార్క్. భారతదేశం తరపున పాల్గొన్న మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ అన్నపూర్ణాదేవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కబోతా ఉన్న యూకే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఆర్థిక సేవల్లో జనరేటివ్ ఏఐ విప్లవం సృష్టించబోతా ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక. పర్యావరణ మార్పు ప్రభావాలపై ఆర్బీఐ ప్రత్యేక బృందం. హార్ట్ అటాక్కు వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తూ ఉన్న చైనా శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్పై కెమెరాను అభివృద్ధి చేసిన చైనా.
తొలిసారిగా జాతీయ సీనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న జార్ఖండ్, ఫైనల్లో హర్యానాపై విజయం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ అగైన్ వీ విల్ కమ్ అప్ విత్ టుమారో అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయండి, so that we will try to improve. That's it. Thank you all.